విద్యార్థుల సమస్యలపై నిరంతరం తన గళం వినిపిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు మనతో ఉన్నారు. రవిచంద్ర గారితో మాట్లాడి విద్యార్థుల సమస్యలేంటి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వారు చేస్తున్న పోరాటాలేంటి తదితర అంశాలు మాట్లాడి తెలుసుకుందాం. రవిచంద్ర గారు నమస్తే. మీరు ఇటీవల విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటాలు అయితే ఉధృతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కోటి సంతకాలు కూడా బాగా జరిగినాయి. కోటి సంతకాలకి ఇది మెడికల్ కాలేజీలు పీపీపీ విధానాలకు తీసుకెళ్తానని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేశారు. దీనికి విద్యార్థుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 8,640 కోట్ల రూపాయలతోటి 17 ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి, దానికి అనుబంధంగా ఆసుపత్రి ఉంటుంది. తద్వారా అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే పేద వర్గాల వారికి మంచి వైద్యం అందుతుందనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలను ఏర్పాటు చేశారు. అందులో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు 7 కళాశాలలో తరగతులు కూడా ఆరంభించారు. ఈ రాష్ట్రానికి 750 మెడికల్ సీట్లు కూడా తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి రాకముందు రాష్ట్రంలో 2,200 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాక ఒకేసారి 2,550 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. తద్వారా ఏం జరిగింది? 4,950 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో పేద వర్గాల వారికి అందుబాటులో వచ్చాయి. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలో 7 కళాశాలలో తరగతులు కూడా ఆరంభించి మిగిలిన 10 కాలేజీలను పూర్తి చేద్దాం అనుకొని వివిధ నిర్మాణ దశలు అవి ఉన్నాయి. ఈలో ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన డే 1 ఏం చేశారు? పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తే ఆ సీట్లు మాకొద్దని లేఖ రాశారు. దీని ద్వారా ఏం జరిగింది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, ఓసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు పాడేరు పులివెందుల్లో మెడికల్ విద్యను అభ్యసించడానికి అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారు. నష్టపోయారు పిల్లలు. ఇప్పుడు నిర్మాణ దశల్లో 50%, 60%, 70%, 40% నిర్మాణ దశల్లో ఉన్న మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో 10 కాలేజీలని వీటిని ప్రైవేటీకరిస్తాం, పీపీపీ మోడ్కి ఇస్తామని ప్రభుత్వం తేల్చెప్పింది. ఆల్రెడీ 5 కాలేజీలను కూడా సర్క్యులర్లు, జీవోలు ఇవన్నీ జారీ చేసి ఆ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని తీర్మానం చేసి జీవోలు పాస్ చేసి మొత్తం సమాయత్తం చేసుకున్నారు. పేదవాళ్ళకి మంచి వైద్యం అందాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి సంకల్పంతో, ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఏర్పాటు చేస్తే వాటిని ప్రైవేటు వారికి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? పేద వర్గాల వారికి వైద్యం ఉచితంగా అందదు. వైద్యం అందని కారణంగా పేద వర్గాల వారు చాలా నష్టపోయే ప్రమాదం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే విద్యా వైద్యం అనేది 2 కళ్ళు లాంటివి. వాటిని అద్భుతంగా పేద వర్గాల వారికి, కింది స్థాయి అట్టడుగు శ్రామిక వర్గాల వారికి అందజేయడం కోసం ఒక మంచి ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న మిగిలిన 3 ఏళ్లలో వాటిని పూర్తి చేయడం కోసం సంకల్పించారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని ప్రైవేట్కి ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, ఓసీ, మైనారిటీ వర్గాల వారికి మెడికల్ విద్య అందకుండా ఒక అందాన్ని ద్రాక్షగా మార్చేశాడు. కాబట్టి ఈ ప్రైవేటీకరణను నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 60 రోజులు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ, 1 కోటి సంతకాల సేకరణకు పిలిపించి సంతకాల సేకరణ చేసి మొన్న డిసెంబర్ 18వ తారీఖున గవర్నర్ గారికి 1 కోటి సంతకాల సేకరణ వినతిపత్రం అందజేశారు. ఈ రాష్ట్రంలో పేద వర్గాల వారికి వైద్యం కావాలనే ఒక మంచి లక్ష్యంతో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రైవేటీకరిస్తున్నారనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన ఆందోళనని చేశారు. అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత నుంచి ఒక అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కావాలి. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఎంసెట్లో టాప్ 10 ర్యాంక్ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కాలేజీ ఎంపిక చేసుకునే వాళ్ళు? ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఈ కాలేజీలను ఎంపిక చేసుకునేవాళ్ళు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలో సీటు రావడం ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పిల్లలు ఎంపిక చేసుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో టాప్ 10 ర్యాంక్ కాదు, టాప్ 5 ర్యాంకు, టాప్ 20 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఈరోజు ప్రైవేట్ కాలేజీని ఎంపిక చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? లేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నాడు పీపీపీ ద్వారా అదనపు సీట్లు వస్తాయి, మంచి వైద్యం అందుతుంది. ఏ విధంగా అందుతుంది? ఓపీ ఫీజు కట్టాలి. ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ వాళ్ళు తీసుకున్న ప్రైవేట్ వాళ్ళు లాభాపేక్ష లేకుండా ఈరోజు కాలేజీలు నిర్వహిస్తారా? మేము అడుగుతా ఉన్నాం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ కాలేజీలని అది తీసుకొని
ప్రభుత్వ కాలేజీల ద్వారా ఆదాయ మార్గాన్ని పెంచుకొని లాభం కోసమే కాలేజీలు నిర్వహిస్తారు కానీ పేదవాళ్ళకి ఉచిత మెరుగైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తారా? ఈ చిన్న లాజిక్ని ఈరోజు ప్రభుత్వం మర్చిపోలేదు. ప్రభుత్వానికి తెలుసు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్లో వైద్యం ఖరీదుగా మారుతుందని ప్రభుత్వానికి తెలుసు. కానీ ఇక్కడ చంద్రబాబు ఏం చేస్తున్నారు? చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది? తన బినామీలకి, తన అనుచరులకి, తన కార్పొరేట్లకి ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లలాగా దోచిపెట్టడం కోసమే ఈ ప్రైవేటు భాగస్వామ్యం అనే ఒక నాటకాన్ని రక్తి కట్టించి ప్రైవేటు వాళ్ళకి వస్తుంది. ప్రైవేటు వాళ్ళు ప్రభుత్వం మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాల ఎంతుంది? 890 ఎకరాల విస్తీర్ణం. ఒక్కో మెడికల్ కాలేజీ ఆస్తి ఎంత? సుమారు 100 కోట్లు, 1,00,000 కోట్లు, టోటల్గా 1,00,000 కోట్లు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ రంగంలో మెడికల్ విద్యని పేద వర్గాలకు దూరం చేసి తన కార్పొరేట్లకి, తన బినామీలకి ప్రభుత్వ ఆస్తులు దోచిపెట్టి కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ జపం చేస్తుంది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణం చేశారు కాబట్టి వాటిని మనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు పూర్తి చేయాలి, మనకెందుకు అవసరం అనే ధోరణితోటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మిగిలిన కాలేజీల్ని, అసంపూర్తిగా ఉన్న కళాశాల నిర్మాణాలని పూర్తి చేయకుండా ప్రైవేటు వారికి ఇచ్చి ప్రైవేటు వారి ద్వారా లబ్ధి పొందేందుకు ఈరోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లబ్ధి పొందేందుకు తన బినామీలకి ఇచ్చేందుకే ఇది మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా పేద వర్గాల వారికి ఎంబీబీఎస్ విద్య ఉచితంగా అందాలి. మన జగన్ గారు ఏర్పాటు చేసిన కాలేజీలకి పీజీ మెడికల్ సీట్లు 70 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చింది. మళ్ళీ ఈరోజు నిన్నగాక మొన్న ఒక ప్రకటన ఇచ్చారు, మీ రాష్ట్రంలో మెడికల్ సీట్లు అదనంగా కావాలంటే దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్లో అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్ గారు నిర్మాణం చేసిన 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ తరగతులు 2వ సంవత్సరం కూడా పిల్లలు జరుగుతూ ఉన్నాయి. మనకి సీట్లు కావాలని లేఖ రాస్తే మనకున్న ఎక్విప్మెంట్స్ ఆధారంగా సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసీ వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి జగన్ గారు పేదవాళ్ళ కోసం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కార్పొరేట్లకి, బినామీలకు అనుకూలంగా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకనే ప్రభుత్వ వైద్య విద్య పేదలకి క్వాలిటీ నాణ్యతతో అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు వాటిని తన బినామీలకి, కార్పొరేట్లకి కట్టబెట్టడం కోసమే ఇటువంటి ప్రైవేటీకరణ జపం చేస్తూ ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 60 రోజుల ప్రోగ్రాం క్యాంపెయిన్ చేసి అంతిమంగా గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ అందించారు. ఇకనైనా ఈ ప్రభుత్వం దీనిలో ఈ మొత్తం 60 రోజుల కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని నిరసించారు, వ్యతిరేకించారు, సంతకాలు స్వచ్ఛందంగా చేశారు. ఈ సంతకాల సేకరణ మీద కూడా, సంతకాలు చేసిన వారి మీద కూడా ఈ ప్రభుత్వం, ఈ కూటమి నేతలు విరుచుకుపడతా ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి మీ సవాలు విసురుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సేకరించిన 1 కోటి సంతకాల సేకరణ ప్రతుల్లో ఏదో ఒక పేపర్ మీరు తీసుకోండి, అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్కి మీరు ఫోన్ చేయండి. మీరు స్వచ్ఛందంగా చేశారా, వైఎస్ఆర్